సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు చాలా మంది యవనస్తులు చెడిపోతూ ఉన్నారు. అందుకే తన తల్లిని తన తండ్రిని ఎక్కువగా ప్రేమించినప్పుడు దీర్ఘాయుష్యం ఎక్కువ కాలం బతుకుతాడని బైబిల్ సెలవిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు కలువరి శిలువలో ఉన్నప్పుడు ఆయన చనిపోక ముందు ఆయన కొద్ది క్షణాల్లో తన ఆత్మను తండ్రికి అప్పగిస్తాడనే సమయంలో యోహాను పిలిచి, యోహాను, ఇదిగో నీ తల్లి, ఇక నుంచి ఆమె నీకు తల్లి, నా తల్లిని నీ తల్లిగా నువ్వు చూసుకోవాలి. అమ్మా, ఇదిగో ఇక నుంచి నేను లేని దిగులు పడకు, నేను ప్రేమిస్తున్న యోహాను ఉన్నాడు, యోహాను నీ కుమారుడిగా ఉంటాడని చెప్పేసి సిలువలో ప్రాణం పెడుతూ కూడా తన తల్లిని తన తండ్రిని ప్రేమించిన వాళ్ళు మొట్టమొదటి భయంకర శిక్షలో ఉండి భయంకరంగా వేదన అనుభవిస్తూ రక్తసిక్తమై ఎర్రని వాడిగా మారిపోతూ శిరస్సు నుంచి సిరిపాదల రక్తం కారుతున్న సమయంలో తన తల్లిని ప్రేమించి మోషేగా నియమించిన ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ తన తల్లిని తన తండ్రిని ప్రేమిస్తూ గొప్ప వినాదాన్ని సునాదాన్ని ప్రపంచానికి పాఠం చెప్పిన వాడే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆమేన్.